హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు బఠానీ చాట్ ఎలా తయారు చేయాలో సులభంగా చూపిస్తున్నానండి. దానికి ముందుగా పచ్చి బఠానీలు తీసుకోవాలండి. ఇలా రకంగా తయారు చేసుకుంటే మనం చక్కగా తినచ్చు. 1 కప్పు పచ్చి బఠానీలు తీసుకోవాలండి. నేను ఇట్లా మెజర్తో తీసుకుంటున్నానండి. 1 కప్పు నిండా పచ్చి బఠానీలు దాంట్లో వేసుకొని బౌల్లో బాగా వాష్ చేసి 2 సార్లు కడుక్కొని మళ్ళీ దాంట్లో నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వాటిని కుక్కర్లో వేసుకొని 3 లేక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్లో ఇలా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతాయండి. 3-4 విజిల్స్ వచ్చినాక ఆపేసి చల్లారినాక పప్పు గుత్తితో ఇలా మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక 1 కప్పు ఆనియన్ తీసుకొని అంటే ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి సన్నగా దాన్ని బాగా వేపుకోవాలండి. అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలయి పెట్టుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత మనం కొంచెం బాగా వేగినాక వాసన అది పోయిన తర్వాత దాంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందామండి. 1 కప్పు టమాటా అంటే 1 కాయ టమాటా తరిగి సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలండి. తర్వాత 1 పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కోవాలండి. అవన్నీ బాగా వేగిన తర్వాత వాటిల్లోనే అదంతా దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఉప్పు పసుపు వేసింది అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలండి. అప్పుడు చాట్ అనేది మనకి తయారైపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఉడికితే ఆ నీళ్ళకి అదంతా దగ్గర పడినాక చాట్ మసాలా, గరం మసాలా వేసుకోవాలండి. జీలకర్ర పొడిను, ధనియాల పొడి, 1 రవ్వ కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సరిపోయినంత వరకు అవన్నీ కలిసేదాకా మళ్ళీ కలుపుకోవాలండి. అలా దగ్గర పడిన తర్వాత కొంచెం గార్నిష్ చేసుకుంటే అయిపోయిద్దండి. మనకి ఇంట్లోనే తొందరగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 1 నిమ్మరసము, 1 అరడిప్ప పిండుకుంటే మనకి పులుపు కూడా అడ్జస్ట్ అవుతుంది, బాగుంటుందండి. అంతేనండి. దీన్ని బౌల్లో సర్వ్ చేసుకొని పైన ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.